ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ అయ్యా నీవు మంత్రిగా ఉండి నీ బావ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేశారు. అది ప్రాజెక్టుల పేరు మీద స్కీములు పెట్టి మొత్తం స్కాములు చేశారు. ప్రాజెక్టుల పేరు మీద 7 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని దోసుకొని తిన్నారు. మీరు 4 లక్షల కోట్లు రాష్ట్ర ప్రాజెక్టుల మీద స్కీముల మీద పెట్టుకొని 3 లక్షల కోట్లు మీరు ఈ రాష్ట్రాన్ని దోషేశారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే నుండి ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు కూడా సంపాదించలేదు, ఏ ముఖ్యమంత్రుడు కూడా ఈ దోసుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 75 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్ని ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా ఇంత దోపిడీ జరగలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పరిపాలించి 10 సంవత్సరాలలో మీరు 100 సంవత్సరాలు బతికేంత ఆస్తులు సంపాదించారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు, ఈ రాష్ట్రాన్ని దోషిండ్రు. అటువంటి నీ కుటుంబం కేటీఆర్, అటువంటి మీరు మా రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత మీకున్నదని నేను అడుగుతున్నా. ఎందుకంటే అరే మూర్ఖుడా, ఇంత రాజకీయ అవగాహన లేనటువంటి మూర్ఖుడివి. అసలు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఎట్లయినావు, అడ్డీ శాఖ మంత్రి ఎట్లయినావు రా భయ్? నువ్వు నీకేమన్నా అసలు నీకు ఏమన్నా రాజ్యాంగం గురించి నీకు ఈ యొక్క చట్టాల గురించి అవగాహన ఉన్నదిరా? ఫస్ట్ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలన చేస్తారనే అవగాహన లేనటువంటి వాడివి ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశావు. నీకేమైనా సిగ్గున్నదిరా? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఈ మూసీ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు? అరే మూర్ఖుడా, 2017లో మూసీ ప్రాజెక్టు మూసీని శుద్ధీకరణ చెయ్యాలని చెప్పిందే కేసీఆర్, నీవు మీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వు మంత్రిగా ఖచ్చితంగా మూసీ ప్రాజెక్టు నువ్వు చేపట్టాలి, మూసీని శుద్ధీకరణ చెయ్యాలి, దీన్ని ప్రక్షాళన చెయ్యాలని చెప్పిందే నువ్వు 2017లో ప్రభుత్వ అధికారులతోని సమావేశం ఏర్పాటు చేసి ఆ నిర్ణయం తీసుకునేదే నువ్వు. అదేవిధంగా 2018లో ప్రభుత్వ అధికారులతోని సమావేశం ఏర్పాటు చేసి మూసీ నదిని శుద్ధీకరణ చెయ్యాలి, అవసరం అనుకుంటే ఇరువైపులా ఆ గృహాలను, ఆ ఇండ్లను, పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లకు పంపించాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో. 2021లో ముఖ్యమంత్రి ఉన్నతమైన అధికారులను అందరిని పిలిచి మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. కేటీఆర్, నువ్వు మీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిగా ప్రభుత్వ అధికారులతోని మీరు 2021లోనే సమావేశం ఏర్పాటు చేశారు. మూసీ ప్రాజెక్టును ఖచ్చితంగా మనము మూసీ ప్రాజెక్టును చెయ్యాలని చెప్పిందే మీ ప్రభుత్వం, మూసీని శుద్ధీకరణ చెయ్యాలని చెప్పిందే మీ ప్రభుత్వం. కాకపోతే అప్పటికే మీరు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. అప్పటికే 3 లక్షల కోట్లు మీరు దోషేశారు. కానీ అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. బ్యాంకుల వాళ్ళు కానీ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు రాకపోవడంతో ఆ మూసీ ప్రాజెక్టును అప్పుడు ఆపిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్నే కొనసాగించాలి, మూసీని ఖచ్చితంగా శుద్ధీకరణ చెయ్యాలి, ఈ హైదరాబాదును ఒక సుందరి వనంగా మార్చాలి, టూరిజం ప్లేస్గా మార్చాలి, హైదరాబాదును ఇంకా డెవలప్ చేయాలి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, మరి సాఫ్ట్వేరు, మరి వ్యాపారులు, బిజినెస్లు అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వస్తున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాల నుంచి కూడా అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ హైదరాబాదును మూసీని శుద్ధీకరణ చేసి ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మాత్రమే చేసింది. మా ముఖ్యమంత్రి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు. మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మాత్రమే తీసుకున్నది, ఇంకా టెండర్లకు విలువలే. అంటే
ఆ ఇరువైపులా మూసీ నదికి ఇరువైపులు ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహకారం చేసి వాళ్ళని ఫస్ట్ ఇక్కడి నుంచి పంపించినాకనే ఆ మూసీ నదిని మరి ప్రక్షాళన చేసి శుద్ధీకరణ చెయ్యాలి. ఇది టూరిజం ప్లేస్గా మార్చాలి. ఎందుకంటే వికారాబాద్ను అడవుల నుంచి వాటర్ వస్తుంది ఇక్కడికి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాజెక్టును పూర్తిగా అమలు చేయవలసిన అవసరం ఉంది. హైదరాబాదును అంటే ఎక్కడ టూరిజం ప్లేస్గా మార్చాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా హైదరాబాద్ను ఇంకా డెవలప్ చేయాలన్నట్టు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. అది మీరు చేసిందే, దాన్ని ఇంకా కొనసాగింపాలి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తప్పేంది అంటే మీరు నిర్ణయం తీసుకుంటే ఏం కాదు, మీరు దోపిడీ చేస్తే ఏం కాదు. కానీ నీతి నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క మూసీ ప్రాజెక్టు చేపడితే మీకు చాలా అగులుపులుగా ఎందుకైతుంది? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అంటే నీతి నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది కాబట్టి మీకు భయం అవుతుంది. ఎందుకంటే మీరు మేమైతే దీన్ని కూడా 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లకు ప్రాజెక్టు మీద మళ్ళీ దీన్ని కూడా దోసేసుకుందామని ఆలోచన మీకు ఉండే, కానీ అది జరగలేదు. కాబట్టి మీరు అంత అగురుగుబులు అవుతున్నారు. ఆ యొక్క మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధం అరవై కేటీఆర్ నిన్ను ఖబర్దార్ బాగా ఆలోచన చేసి మాట్లాడాలి. రాహుల్ గాంధీకి ఈ తెలంగాణలో హైదరాబాద్ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టుకు ఏం సంబంధం?